దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త చేసిన ఆరోపణలతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆయన గతంలో చేసిన రాజకీయం కారణంగా ఇప్పుడు ఆయన్ను వదిలిపెట్టేందుకు టీడీపీ, జనసేన కేడర్ ఏమాత్రం సిద్ధంగా లేవు. విజయసాయిరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇప్పుడు ఆయన దొరికిపోవడంతో ఎవరూ వదిలిపెట్టడం లేదు. స్వయంగా మహిళా ఉద్యోగిని భర్త ఫిర్యాదు చేయడంతో పాటు తన బిడ్డకు విజయసాయిరెడ్డి తండ్రి అవునో కాదో తేల్చాలని దేవాదాయ శాఖ ఉన్నతాధికారికి లేఖ రాయడం కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయ మీడియా వర్గాల్లో కలకలం రేపుతుంది. ఈ క్రమంలోనే సస్పెండ్ అయిన శాంతి అనే ఉద్యోగితో ప్రెస్ మీట్ పెట్టించి కొన్ని వివరణలు ఇప్పించే ప్రయత్నం జరిగింది. అయితే అంతకుముందు శాంతి భర్త మదన్ మోహన్ మాట్లాడుతూ తాను సుభాష్ రెడ్డిని కలిసినప్పుడు తనకేం పాపం తెలియదని, ఆ బిడ్డకు తన తండ్రి కాదని చెప్పినట్లు తెలిపారు. అయితే నిన్న ప్రెస్ మీట్ లో శాంతి మాట్లాడుతూ తను లాయర్ సుభాష్ రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నానని, తనకు పుట్టిన బిడ్డకు లాయర్ సుభాష్ కారణమని చెబుతున్నారు. ఇక తాను మదన్ మోహన్ ఎప్పుడో విడిపోయామని చెబుతున్నారు. గత ఏప్రిల్లోనే విడాకులకు దరఖాస్తు చేసుకున్నామని చెబుతున్నారు. అయితే శాంతి ఏప్రిల్లో విడాకులకు దరఖాస్తు చేసుకున్నాం, ఇంకా విడాకులు రాలేదని చెప్పారు. మరి 2016లో సుభాష్ రెడ్డిని ఆమె ఎలా పెళ్లి చేసుకుని బిడ్డకు తండ్రి అయ్యారు అన్నది క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు విశాఖలోనే ఆమె వైవి సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్ర పగ్గాలు ఇచ్చాక 15 రోజులకే విజయవాడకు తన ఉద్యోగాన్ని మార్పించుకున్నట్లు కూడా ఆమె భర్త చెబుతున్నారు.